మేము చేయలేము. ఎందుకంటే రాజకీయ అవసరాల ప్రకారం రాజకీయ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఇలా సిరిసిల్లలో అసెంబ్లీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇవాళ వారు మాట్లాడిన మాటలు చూసినట్టయితే ఇలా మేము డబ్బులు ఇవ్వము, ఇందిరా మిల్లు పెడితే ఇవాళ మేము పైసలు ఇవ్వం, రేషన్ కార్డులో మేము ప్రధాని మోడీ గారి ఫోటో లేకుంటే అంటే అవి నిజంగా కూడా ఒక రాజకీయంగా వారికి అవగాహన ఉండి మాట్లాడుతుందా లేక మాట్లాడుతుందా అనేది ఒకసారి వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇప్పటికైనా ఒకటి వారు గుర్తెరగాలి. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేంద్రానికి ట్యాక్సులు కడుతుంది. ఇంకోటి వారు తెలంగాణ మీద ఉన్న వాళ్ళ ప్రేమంతా కూడా తేటతెల్లం అయిపోయింది. ఎంతసేపు రాజకీయం కొరికే వాళ్ళు చూస్తున్నట్టు అర్థమవుతుంది. తెలంగాణను కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. మాకు లేకుంటే మాకు సీట్లు రాకుండా మేము మీకు పైసలు ఇవ్వమనే రకంగా బెదిరిస్తున్నట్టు ఉంది ఇవాళ. ఇవాళ ఇంకోటి కూడా పద్మ అవార్డులలో తెలంగాణ ప్రాంతానికి నిజంగా కూడా ఒక్కరికి తప్పితే ఎవరికి వచ్చింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమందిని రికమెండ్ చేస్తే ఏ ఒక్కరు కూడా రాలేదు. దానిపైన కూడా వారి యొక్క వైఖరిని వెల్లడించాలి వాళ్ళు. ఇవాళ తెలంగాణకు రాకపోవడం మరి కారణం ఏంటని చెప్పి మోడీ గారిని కూడా వాళ్ళు నిలదీయాలి. తెలంగాణలో కళలు లేవా? తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించిన వాళ్ళు లేరా? తెలంగాణలో విజ్ఞులు లేరా? శాస్త్రవేత్తలు లేరా? ఎంతమంది లేరు ఇక్కడ? అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో అన్ని రకాలుగా ఇలా తమ యొక్క విజ్ఞానాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించిన కళాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ కవులు గాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇంతమందిని ఇలా ప్రభుత్వం తరఫున రికమెండ్ చేస్తే ఏ ఒక్కరికి కూడా ఒక్క పద్మ అవార్డు కూడా ఇవ్వలేదు. మరి దానిపైన నోర్లు పెరగట్లేవు ఎవరి కూడా. కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరి యొక్క నోర్లు పెరగట్లేవు వాళ్ళ. దానిపైన మోడీని నిలదీయండి. వాళ్ళ తెలంగాణ ప్రాంతం ఏ పాపం చేసింది? తెలంగాణలో కళాకారులను ఎందుకు మీరు సన్మానించట్లేదు? వాళ్ళకి ఎందుకు తగిన విధంగా వాళ్ళను సత్కరించట్లేదు అని చెప్పి నిలదీయండి. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలి. పార్టీ ఏదైనా ఉండొచ్చు, మీ సిద్ధాంతం ప్రకారం మీకు ప్రజలు మిమ్మల్ని గెలిపించవచ్చు, సంతోషం. కానీ ఎవరు గెలిపించినా పార్టీలు ఏదైనా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని గుర్తెరిగి గౌరవ బండి సంజయ్ గారు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.